జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 22, 2026 బుధవారం. తిథి నవమి ఈ రోజంతా ఉంది. నక్షత్రం స్వాతి, రాత్రి 11:03 వరకు, తదుపరి విశాఖ. యోగము సాధ్యము, సాయంత్రం 6:42 వరకు, తదుపరి శుభము. కరణం బాలవ, సాయంత్రం 6:06 వరకు, తదుపరి కౌలవ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం మధ్యాహ్నం 12:55, చంద్రాస్తమయం రాత్రి 12:18. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు, యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు, గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. వర్జము తెల్లవారుజామున 5:16 నుండి 7:03 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1:26 నుండి 3:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:01 వరకు. శుభ గడియలు ఉదయం 5:45 నుండి 7:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు. జూలై 22 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:03 వరకు ఉంటుంది. ఈ నవమి తిథి 2 సూర్యోదయాలను కలిగి ఉండటం వల్ల వృద్ధి తిథి అవుతుంది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు పెద్ద శుభకార్యాలకు అనుకూలమైనవిగా పరిగణించరు. అంతేకాకుండా ఆషాఢ మాసం, గురుమౌఢ్యమి కూడా కొనసాగుతున్నాయి. అందువల్ల ఈ రోజు వివాహం, గృహప్రవేశం, కొత్త వ్యాపార ప్రారంభం వంటి శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు లేదా ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: అజుని కొడుకు పేరు దశరథుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: దశరథుని కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1947 సంవత్సరంలో పింగళి వెంకయ్య గారు రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతీయ జెండాగా ఆమోదించబడింది. ప్రపంచ మెదడు దినోత్సవం, జాతీయ మామిడి దినోత్సవం, మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 22 బుధవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది.
కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి అనవసర విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మంచిది. తులా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. వృశ్చిక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. ధనుస్సు రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. మకర రాశి అవసరానికి సహాయం చేస్తారు. కుంభరాశి అవసరానికి అండగా నిలబడతారు. మీన రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.